హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న ఆర్కేటింగ్ క్లాస్. వీడియో వచ్చేసి ఎయిర్టెల్ పోస్ట్ పేడ్ గురించి మాట్లాడదాం. ఎయిర్టెల్ పోస్ట్ పేడ్ వచ్చేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, నేను క్లియర్ చేస్తాను. పోస్ట్ పేడ్ గురించి తెలిసిన వాళ్ళు వీడియో స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు వీడియో చూడండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. టాపిక్లోకి వస్తే ఎయిర్టెల్ పోస్ట్ పేడ్ మంచిదా కాదా అంటే, మీకు దీని గురించి అవగాహన ఉంటే మంచిది, లేకపోతే మీకు మంచిది కాదు. ఓకే, తెలిస్తేనే వాడండి, తెలియకపోతే స్కిప్ చేయండి. ప్రీపెయిడే కంటిన్యూ కండి, పోస్ట్ పేడ్ కన్వర్ట్ కాకండి. ఓకే, ఈ వీడియోలో మనం 3 డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసి పోస్ట్ పేడ్ సిమ్ ఎలా తీసుకోవాలి, ఇంకోటి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పేడ్ ఎలా కన్వర్ట్ అవ్వడం, ఇంకోటి లాస్ట్ వచ్చేసి మనకు ప్లాన్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎయిర్టెల్ పోస్ట్ పేడ్ వచ్చేసి మీకు మీ దగ్గర ఉన్న ఎయిర్టెల్ ఆఫీస్కి పోతే మీ వాళ్ళు ఇస్తారు. ఒకేలా ఓన్లీ ప్రీపెయిడ్ అంటే మాత్రం వాళ్ళని అడగండి, పోస్ట్ పేడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో వాళ్ళ అడ్రస్ ఇస్తారు. అక్కడ పోతే పోస్ట్ పేడ్ ఆఫీస్లో మీకు పోస్ట్ పేడ్ సిమ్ ఇస్తారు. మీ ప్లాన్స్ మీరు లాస్ట్కి చెప్తే చూడండి, ప్లాన్స్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మీ ప్లాన్స్ అవగాహన ఉంటే మాత్రం మీ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రీపెయిడ్ నుంచి వెళ్ళి పోస్ట్ పేడ్ అని చెప్తా. అది సింపుల్, ఏం లేదు. మీరు ఆఫీస్ కూడా అవసరం లేదు, ఏడి కూడా అవసరం లేదు. ఓన్లీ మీ మొబైల్ ద్వారా వేసుకోవచ్చు. ఒక ఎయిర్టెల్ యాప్ ఉంటే సరిపోద్ది. ఓకే, స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ మనకు ఏ నెంబర్ లాగిన్ అవుతున్నారో ఆ నెంబర్కి పోస్ట్ పేడ్ అవుతుంది. ఎయిర్టెల్ యాప్లో చూసుకొని మీరు ఎయిర్టెల్ యాప్ ఆ నెంబర్ లాగిన్ కండి. ఇక్కడ చూడండి, కింద స్క్రోల్ అయితే గెట్ పోస్ట్ పేడ్ ఉంది. మన ప్రీపెయిడ్ ప్లాన్ కింద ఇక్కడ గెట్ పోస్ట్ పేడ్ ఉంది. దీన్ని ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్టార్ట్ నా ఉంది. ఓకే, మీరు చేయట్లేదు, మన పోస్ట్ పేడ్ అయితే మీరు ఎక్కడ స్క్రోల్ చేసినా మీకు పోస్ట్ పేడ్ ఉంటుంది. ఓకే, సింపుల్. ఇది ప్రీపెయిడ్ పోస్ట్ పేడ్ వేసారు, ఎయిర్టెల్ ద్వారా చేయవచ్చు. వచ్చేసి ప్లాన్స్ గురించి చెప్తా చూడండి. ఇక్కడ మొత్తం స్క్రీన్ పైన వస్తుంది ప్లాన్స్. ఇక్కడ చూడండి, మీకు బ్రౌజర్లో ఎయిర్టెల్ పోస్ట్ పేడ్ ప్లాన్స్ అని టైప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది, నేను ట్యాప్ చేయండి. ఇక్కడ బై డేటా ఉంది, బై పోస్ట్ పేడ్ ఉంది. దీన్ని ట్యాప్ చేసి మీరు పోస్ట్ పేడ్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎయిర్టెల్ యాప్ కాకుండా ఇది కూడా చేయవచ్చు. అంటే బ్రౌజర్కి వచ్చి ఇది చూడండి, ప్లాన్స్ మొత్తం ఉంది మనకి. ఓకే, మనకు ఫస్ట్ ప్లాన్ చెప్తా, ఇంపార్టెంట్ ప్లాన్స్ చెప్తా. మీకు అవసరమైన ప్లానే తీసుకోండి. ఓకే, ఫస్ట్ మాత్రం పోస్ట్ పేడ్ మీకు 50 GB వస్తుంది. ఇది మీకు 449 రూపీస్ ఉంది. ఇది కాల్స్ అన్లిమిటెడ్ 50 GB వస్తుంది. ఇందులో సింగిల్ సిమ్ అంటే ఒకటే సిమ్ చేయవచ్చు. ఓకే, ఈ పోస్ట్ పేడ్ ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే మీకు 4 సిమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అందువల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ సింగిల్ సిమ్ వాళ్ళకు మాత్రం ఇబ్బంది అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది ఫస్ట్ ఉంది చూడండి, ఇది ఓన్లీ మీకు 50 GB సరిపోద్ది. మీకు ఇలా ఏం రావు, ఓన్లీ ఎయిర్టెల్ ఎస్టీమ్ ప్లే వస్తుంది. సెకండ్ది మీకు అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఆల్రెడీ ఉండి ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది వేస్ట్. ఇది 549 ఇది వేస్ట్ మీకు. ఇది దీనికి GST ఆడే మీకు దగ్గర 600 పడుతుంది. ఇది మీకు మంత్లీ 600 రూపీస్ వేస్ట్ అవుతాయి. ఇందులో మీకు అమెజాన్ ప్రైమ్ 6 months వస్తుంది అండ్ హాట్స్టార్ కూడా వస్తుంది. ఆల్రెడీ మీకు ఉండి ఇది తీసుకుంటే వేస్ట్. ఓన్లీ ఫస్ట్ సజెషన్ ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి 699. ఇది ఇంపార్టెంట్. చాలామందికి మిస్టేక్లో కానీ 699 ప్లాన్ యాడ్ చేసుకుంటారు కావాలని. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు సిమ్ ఇంకోటి. చూడండి, ఇక్కడ 1 రెగ్యులర్ అండ్ 1 ఫ్రీ అడాన్ సిమ్ అంటే 2 సిమ్లు మీరు వాడచ్చు. రెండింటికి అదే బిల్ వస్తుంది 699 ప్లస్ GST అంటే మీకు 700 చేంజ్ పడుతుంది. దీని బెనిఫిట్స్ వచ్చేసి మీకు 105 GB వస్తుంది. ఓకే, 75 డైరెక్ట్ ఇస్తాడు, 30 యాడ్ అని ఇస్తాడు. దీని బెనిఫిట్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ 6 months అండ్ జియో హాట్స్టార్ 1 year ఎయిర్టెల్ స్ట్రీమ్ ప్రీమియం వస్తుంది. ఈ 3 OTT వస్తాయి అండ్ మీకు 2 సిమ్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు 105 GB వస్తుంది. ఇది బెస్ట్ ప్లాన్, అంటే ఇద్దరికి వాడడానికి బెస్ట్, ఒకరికి మాత్రం ఫెయిల్. నెక్స్ట్ ఈ 3 సిమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు 699 2 సిమ్స్, ఇది 3 సిమ్స్, సేమ్ బెనిఫిట్స్. చూడండి, ఇక్కడ వస్తున్నా. ఇందులో మీకు 150 GB డేటా వస్తుంది. దీనికి మీకు ఐఫోన్ కూడా యాడ్ అయింది. ఇందులో యాపిల్ మ్యూజిక్ అని, జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ 6 months, ఎయిర్టెల్ స్ట్రీమ్ ప్లే. ఓకే, ఈ 4 ఉంది ఇందులో. అండ్ యాపిల్ టీవీ కూడా యాడ్ అయింది. ఇది 3 సిమ్స్, ఒకటి రెగ్యులర్ ఇంకా 2 యాడ్ ఆను. మీకు డైరెక్ట్ 90 GB వస్తుంది, 30 GB యాడ్ ఆన్ అవుతుంది. ఇది మీకు 3 వాడతాయి, అంటే ఒక ఫ్యామిలీలో 3 members ఉంటే ఇది సెట్.
మీది 699 2 మెంబర్స్ ఉంటే సెట్. ఓకే, నెట్ఫ్లిక్స్ వచ్చేసి ఇక్కడ ఉంది 1399 రూపీస్. ఇది మీకు 4 సిమ్స్. దీని మీద ట్యాప్ చేస్తే చూపిస్తుంది 4 సిమ్స్ అని. నెట్ఫ్లిక్స్ బేసిక్ వస్తుంది, అమెజాన్ ప్రైమ్ వస్తుంది, మీకు జియో హాట్స్టార్ వస్తుంది. ఇందులో లేదంటూ ఏం లేదు, ఆల్మోస్ట్ అన్నీ వస్తున్నాయి. ఎయిర్టెల్ ఎస్ట్రీమ్ ప్రీమియం కూడా వస్తుంది, ఇందులో ఆహా కూడా వస్తుంది. ఇది మీకు పర్ఫెక్ట్. మీకు మంత్లీ దగ్గర 1500 పడుతుంది జిఎస్టీతోని. ఇది ఏంటంటే 1399 ప్లాను. ఇందులో మీకు 240 GB వస్తుంది, డైరెక్ట్ 150 GB 30 GB యాడ్ ఆన్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు ఎక్స్ట్రా జీబీ కూడా వస్తుంది. ఇది బెస్ట్ ప్లాన్. ఇది మీరు ఒక ఫ్యామిలీలో 4 ఉంటే, మీ పిల్లలు కానీ ఎవరైనా, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ, ఫ్యామిలీ కానీ ఎవరైనా 4 మెంబర్స్కి బెస్ట్ ప్లాన్ ఇది. ఒకవేళ ఎక్స్ట్రా ఇంకా డేటా కావాలంటే మాత్రం 5 సిమ్స్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా డేటా కావాలంటే మాత్రం ఇది మీకు 1749 రూపీస్. ఇది మీకు చూడండి ఇక్కడ ఇంతకుముందు అన్ని బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. కానీ ఇలాంటి నెట్ఫ్లిక్స్ నీకు స్టాండర్డ్ వస్తుంది. ఇప్పుడు బేసిక్, ఇది ప్రీమియం అన్నట్టు. స్టాండర్డ్ అంటే ఓకే, చూడండి ఇక్కడ మొత్తం బెనిఫిట్స్. ఈ రెండు మీకు 5 నెంబర్కి 4 నెంబర్కి ఇది పర్ఫెక్ట్. ఓకే, 2 నెంబర్స్కి 3 నెంబర్స్ అంటే ఇవి రెండు. ఓకే, మధ్యలో స్కిప్ చేసేయండి, అవసరం లేదు. మధ్యలో ఏంటిది డబల్ అండ్ స్కిప్ అవసరం లేదు. ఇవి రెండే, అంటే మీరు తీసుకున్నందుకు దానికి వాల్యూ ఉండాలి. అందుకే ఈ 2 ప్లాన్స్ కింది మళ్ళీ పోతే ఈ మధ్యలో 2. ఇక మీకు ఓన్లీ బేసిక్ అంటే ఇది. ఓకే, అర్థమైంది అనుకుంటా. మీ ప్లాన్స్ మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇక బై పోస్ట్పెయిడ్ ఉంది, మీకు నచ్చిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు, లేకుండా ఎయిర్టెల్ యాప్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది మీరు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్ సింపుల్గా కన్వర్ట్ కావచ్చు. ఒకవేళ మీకు పోస్ట్పెయిడ్ మిస్టేక్లో అయినా ఎయిర్టెల్ యాప్ ద్వారా అనుకోకుండా పోస్ట్పెయిడ్ తీసుకున్నా, మీరు కావాలని పోస్ట్పెయిడ్ కన్వర్ట్ అయినా సింపుల్గా ఏంది యాప్ ద్వారా, బ్రౌజర్ ద్వారా. ఒకవేళ మీకు ప్రీపెయిడ్ కావాలంటే మాత్రం ఇది కంపల్సరీ మీరు ఆఫీస్కి వెళ్ళాలి. అంటే మీకు ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ ఆఫీస్కి వెళ్ళాలి, ప్రీపెయిడ్ వర్కౌట్ కాదు. అక్కడ పోయి మీరు 3 మంత్స్ తర్వాత మీరు ప్రీపెయిడ్ నుంచి వెళ్ళి ఎలా పోస్ట్పెయిడ్కి వెళ్ళారో సేమ్ మళ్ళీ పోస్ట్పెయిడ్ నుంచి వెళ్ళి ప్రీపెయిడ్కి రావాలి. కంపల్సరీ మీరు ఆఫీస్కి పోతేనే మీకు పోస్ట్పెయిడ్ టు ప్రీపెయిడ్ అవుతుంది. ఇది మాత్రం మీరు పక్కా గుర్తుంచుకోవాలి. మీకు ఎందుకు యాప్లో అయినట్టు మళ్ళీ యాప్లో కాదు, కంపల్సరీ స్టోర్కి వెళ్ళాలి 3 మంత్స్ తర్వాత పోస్ట్పెయిడ్ టు ప్రీపెయిడ్ కోసం. ఒకవేళ మీరు జియోకి పోర్ట్ అయినా, అదర్ నెట్వర్క్ పోర్ట్ అయినా కూడా ఏం కాదు, మొత్తం బిల్ కట్టి పోర్ట్ కావాలి. ఓకే, మీరు బిల్లు కట్టకుండా మాత్రం పోర్ట్ అవుతుంది, కానీ మీకు సర్వీస్ చార్జ్ కాదు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమంటారంటే మీరు పాత బిల్లు కట్టాలి, మీరు పాత ఒక ప్రొవైడర్ మీకు ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ బిల్ అనేది మీ పెండింగ్లో ఉంది, అందుకే మీకు ఈ సర్వీస్ చార్జ్ కావట్లేదని వాళ్ళు చెప్తారు. అంత రిస్క్. ఒకవేళ మీకు కావాల్సి అనుకుంటేనే తీసుకోండి, అట్టే మీరు తీసుకుంటే ఇబ్బంది పడతారు.